ఏపీలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు చేపట్టిన తనిఖీల్లో 12 కార్యాలయాల్లో అక్రమాలను అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 120కి పైగా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరుపుతుండడం కలకలం రేపుతోంది. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరుతో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుపుతున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. అనుమానాస్పద ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. లంచం, అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదులు రావడంతో సంబంధిత సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు చేపట్టిన తనిఖీల్లో 12 కార్యాలయాల్లో అక్రమాలను అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 120కి పైగా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరుపుతుండడం కలకలం రేపుతోంది. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరుతో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుపుతున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. అనుమానాస్పద ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. లంచం, అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదులు రావడంతో సంబంధిత సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ల్యాండ్స్ రిజిస్టర్ చేయడము, డబల్ రిజిస్ట్రేషన్, ఇట్లా ఒక 3-4 పాయింట్స్ మీద మెయిన్గా చేస్తున్నాము. అది ఇంకా సెర్చెస్ జరుగుతున్నాయి. పాయింట్ కదా, ఓకేనంటే నిషేధించే కదా, అది వెరిఫై చేస్తాను. నేను ఏం చెప్పడానికి లేదండి. సెర్చెస్ నడుస్తున్నప్పుడు మధ్యలోనే కొంతవరకు నేను చెప్పగలను. ఇప్పుడు చేస్తున్న కారణం ఏంటంటే అది టైం పడుతుంది. ఇంకా టైం పట్టినాక నేను మళ్ళీ చెప్తాను. ఉంటే కదా చెప్పడానికి. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండి, 100% వెరిఫై చేస్తాము. ప్రూవ్ అయితే పనిష్మెంట్ కూడా ఇస్తాను. మనం ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, దాని డాక్యుమెంట్ ఒక 5 నిమిషాలు చూడలేం కదా, మనదే చూసుకోలేము, అది ఎవరిదో చూడాలి. అందులోని చట్ట ప్రకారంగా చేశారా లేదా వెరిఫై చేయాలి. అది కొంచెం టైం పడుతుంది. పూర్తి వివరాలు అయిపోయిన మరుక్షణం చెప్తామండి. ఎంతవరకు వెతుకుతున్నాం అయిపోయినట్లు. సర్ప్రైజ్ చెక్లో వాళ్ళ రూల్ ప్రకారము క్యాష్ రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ క్యాష్ రిజిస్టర్లో వాళ్ళకు మెన్షన్ చేసిన అమౌంట్ కంటే ఎక్సెస్ ఉంటే అది వైలేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ రూల్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అంతా సీజ్ చేసినాము, అంత ప్రొసీడింగ్స్ రాస్తున్నాము. ఇది కూడా ప్రొసీడింగ్స్లో వాళ్ళు ఎవరెవరి దగ్గర ఎంత ఎక్సెస్ అమౌంట్ ఉండేది తేలుతుంది. ఈయన దగ్గర సబ్ రిజిస్టర్ దగ్గర కూడా ఎక్సెస్ అమౌంట్ ఉంది. తర్వాత స్టాప్ వెండర్ దగ్గర కూడా ఎక్సెస్ అమౌంట్ ఉంది. వాళ్ళు దాని గురించి సరైన సమాధానం ఇవ్వలేదు. కానీ ఆ ఎక్సెస్ అమౌంట్ ఎలా వచ్చింది అనేది మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పటికైతే ప్రొసీడింగ్ రాస్తున్నాము. ఇప్పుడు అమౌంట్ అంటే మనం పూర్తి లెక్కలేదు. నాకు గుర్తున్న దాని ప్రకారం అయితే ఈయన దగ్గర 5,000 చిల్లర ఎక్సెస్ ఉంది మన సబ్ రిజిస్టర్ దగ్గర. స్టాంప్ వెండర్ దగ్గర వచ్చి అది 17,000 ఉంది. కానీ ఆయన సరైన సమాధానం చెప్పలేకపోతున్నాడు. అమ్మిన దానికి టాలీ కాలేదు. స్టాంప్స్ అమ్ముతారు కదా, అమ్ముతాడు. ఇప్పుడు 100 రూపాయలు స్టాంపులు అమ్మింటే 100 రూపాయలే ఉండాల. అతనిది వచ్చి 300 ఉంది, కానీ 100 రూపాయలు ఉండాలి. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. కానీ ఆయన దగ్గర ఉండేది 17,000కి ఆయన చూపించడం లేదు. అకౌంట్ 17,000కి ఇన్నే స్టాంపులు అమ్మినాయని చూపించాలా, కానీ ఎక్సెస్ ఉంది. ఆయన ఏదో 14,000 ఎంత వస్తుంది ఆయన చెప్పిన లెక్కల ప్రకారము. ఇంకా 3,000-4,000 ఎక్సెస్ దొరుకుతుంది. అదంతా లెక్క వేయాలి, పూర్తి కరెక్ట్ చెప్పలేదు. ఇంకొక ఆయన దగ్గర 8,100 ఉంది. వాళ్ళకే క్లారిటీ లేదు. ఆయన స్టాంప్ వెండర్ ఇచ్చినాడని ఆయన చెప్తున్నాడు, సీనియర్ అసిస్టెంట్. కానీ నేను ఇవ్వలేదని నేను అంటున్నాడు. ఒక రకంగా పూర్తి క్లారిటీగా సమాధానం ఇవ్వడం లేదు. అవన్నీ మళ్ళీ పూర్తి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. సర్ప్రైజ్ చెక్ వెళ్ళినప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎక్కువగా అనాథరైజ్ పర్సన్స్, తర్వాత ఈ స్టాంప్ డాక్యుమెంట్ రైటర్స్ ఉండినారు. సర్చెస్ చేస్తూ ఉన్నాము. ఈ స్టాంప్ రైటర్స్ నుండి తర్వాత కొంతమంది ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏపీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అలాగే నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన సోదాల్లో ఎలాంటి అక్రమాలను గుర్తించారు ఏసీబీ అధికారులు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. ఏపీలో రెండో రోజు ఏసీబీ తనిఖీలు అనేది కూడా సబ్ డిస్ట్రిక్ట్ కార్యాలయాల్లో కొనసాగుతూ ఉన్నాయి. మొదటి రోజు జరిగినటువంటి తనిఖీల్లో భాగంగా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, ఏదైతే డబుల్ రిజిస్ట్రేషన్లు, అదేవిధంగా డాక్యుమెంట్ ట్యాంపర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా గుర్తించడం, అదేవిధంగా వాటిని స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా అనధికారికంగా ఉన్నటువంటి నగదు ఏదైతే గుర్తించారో దాన్ని సైతం కూడా స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని సైతం కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా కొంతమంది అధికారులను సైతం కూడా అవినీతికి పాల్పడ్డారు అంటూ కూడా ఇటు అధికారులు గుర్తించడంతో వాటిపై కూడా శాఖపరమైనటువంటి చర్యలకి రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ముందు కూడా వారి యొక్క డబ్బులను సైతం కూడా ఎంటర్ చేయాల్సినటువంటి నేపథ్యంలోనే అటువంటి రికార్డ్స్ ఏవి కూడా మెయింటైన్ చేయకపోవడం పట్ల కూడా ఇటు సిబిఐ అధికారులు గుర్తించడం, దీనిపై కూడా ఇటు అధికారులు ప్రశ్నించడం కూడా జరుగుతూ ఉంది. అంటే విధంగా ఇటు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించడం కూడా జరుగుతుంది. ఏదైతే ఆకస్మిక తనిఖీల్లో భాగంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులను గుర్తించడం, ఆ ప్రైవేటు వ్యక్తులు ఎందుకున్నారు అన్న దానిపై అయితే కనుక ఇటు ఏసీబీ అధికారులు ప్రశ్నించడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కొంత డబ్బు నగదును సైతం కూడా ఇటు అధికారులు స్వాధీనం చేసుకోవడం, దీనిపై కూడా ప్రశ్నించడం. గత కొంతకాలంగా జరిగినటువంటి ఏదైతే ఇటు రిజిస్ట్రేషన్లు ఉంటాయో ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రికార్డులను పరిశీలించడం, వాటన్నిటిని స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు ఏదైతే పేదల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ తనిఖీల్లో భాగంగా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు అనేది స్వాధీనం చేసుకోవడంతో పాటు నగదును సైతం స్వాధీనం చేసుకోవడం, అదేవిధంగా అర్ధరాత్రి వరకు కొనసాగినటువంటి ఏసీబీ రైడ్లు ఎవరిని లోపలికి అనుమతించలేదు. అదేవిధంగా లోపల ఉన్న వారిని సైతం కూడా బయటకు అనుమతించకుండా కూడా కొనసాగినటువంటి పరిస్థితులు. అయితే రెండో రోజు కూడా ఈ రోజు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించే పనులు అయితే కనుక అధికారులు నిమగ్నమైనటువంటి తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.